సదరం సర్టిఫికెట్లు వికలాంగులకి ధృవీకరణ చేస్తూ ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా మనం ఏమంటాం, ఇదివరకు ఒక దరిద్రపు అలవాటు ఉండేది. పెన్షన్ తీసుకోవాలంటే మనం బతికున్నామనో డాక్టర్ చేత సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. ఇదేం దరిద్రం అని సుప్రీంకోర్టు మాట్లాడాక అది తీసేసాం. అట్లాగే వికలాంగులకి ఒకసారి వికలాంగులైన వాళ్ళకి మళ్ళీ కొత్తగా అంగం వస్తుందా? లైక్ ఒక కాలు ఇరిగింది, ఎట్లొస్తుంది అది? అంటే మామూలుగా అయితే కనుక మనం ఏ యాక్సిడెంట్ అయినప్పుడు కాలు ఇరిగిందంటే ఆ తర్వాత 15 రోజులకో 40 రోజులకో 50 రోజులకో 2 నెలలకో 3 నెలలకో సెట్ అవుతుంది. అప్పుడు వికలాంగుల సర్టిఫికెట్ ఇవ్వరు. ఇక ఆ కాలో చెయ్యో లేకపోతే చెవి పని చేయకపోవడము, మోగతనము, ఇట్లాంటివన్నీ ఏంటి, ఇక అవి పరిష్కరించలేనివి, ఇక శాశ్వతంగా వాళ్ళకి అది సాధ్యం కాదు కాబట్టి ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ వికలాంగ సర్టిఫికెట్. ఇక జీవితంలో అది పరిష్కరించలేం కాబట్టి ఇస్తారు. అది మళ్ళీ ఇవ్వడం ఏంటి సర్టిఫికెట్? ఇప్పుడు ఓసారి ఈ సదరం సర్టిఫికెట్లన్నా అప్పట్లో ఈ పెన్షన్లు ఇవ్వడానికి పెట్టినటువంటి సందర్భంలో హాస్పిటళ్ళల్లో పెట్టేవాళ్ళు. ఓ స్లాట్ తీసుకుని వెళ్ళాలి ఒక రోజున వారంలో. ఆ తర్వాత క్యాంప్స్, ప్రత్యేక క్యాంప్స్ పెట్టి మరీ జగన్ హయాంలో ఇచ్చారు. ఈ సదరం సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు పెన్షన్లు పొందుతున్నారు. ఇప్పుడు ఆ పెన్షన్ 3000 నుంచి 6000కి పెంచినటువంటి నేపథ్యంలో ఆ డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్త రూల్ పెట్టారనమాట. అందరూ ఓసారి సర్టిఫికేట్ తేవాలి. అందులో చాలామంది వికలాంగులు కాని వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి అనేటువంటిది చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఈ పెన్షన్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం పార్టీ కార్యకర్తల నాయకులు చేసేటప్పటికి అక్కడ వాళ్ళకి తెలుసు కదా లోకల్గా ఉండే పరిస్థితి, దాంతో చాలా బోగస్ ఉన్నాయి అన్నటువంటిది వచ్చినాయి. దాంతో ఇప్పుడు అందరూ 15 రోజుల్లోపు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి, రీసబ్మిషన్ అన్నారు. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసుపత్రుల దగ్గర బారులు తీరుతున్నారు. ఇదివరకు ఆ సెక్రటేరియట్లో స్లాట్లు బుక్ చేసేవాళ్ళు సదరంకి, ఇప్పుడు అలా కాకుండా ఆసుపత్రుల దగ్గర పెట్టేటప్పటికి బారులు తీరుతున్నారు జనం అయితే.